కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలక అంశాలపై చర్చించారు. వచ్చే గోదావరి పుష్కరాల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలక అంశాలపై చర్చించారు. వచ్చే గోదావరి పుష్కరాల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, లక్ష్మీదుర్గ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘ భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సైతం కూడా పాల్గొన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ సిఆర్ పాటిల్ కు సీఎం విజ్ఞప్తి చేయడం జరిగింది. 2027 గోదావరి పుష్కరాల్లోపు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారాన్ని అందించాలని కేంద్ర జలశక్తి మంత్రిని సీఎం చంద్రబాబు కోరడం జరిగింది. ఇక తొలి దశలో 41.15 మీటర్ల మేర నీటి నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని కూడా సీఎం కోరడం జరిగింది. ఇప్పటికే తాను స్వయంగా 5 సార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై సమీక్షించినట్టు సైతం కూడా చంద్రబాబు నాయుడు ఈ సమావేశం వెల్లడించడం జరిగింది. ఇక 2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయిందని, గ్యాప్ 1, గ్యాప్ 2లలో కీలకమైన ఎత్తుగమ్ రాక్ఫిల్ డ్యాంలను పనులు వేగంగా జరుగుతున్నాయనే అంశాన్ని కూడా వారికి వివరించడంతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్ లో ఉందన్న 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిని కోరడం జరిగింది. గతంలో కూడా ఇదే అంశంపై పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని కూడా సీఎం స్పష్టం చేయడం జరిగింది. ఇక తాగునీటి అవసరాల దృష్ట్యా మొదటి నిర్ణయించిన దానికంటే కుడి ఎడమ కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్లకు పెంచినట్టు కూడా సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం కుడి కాలువ 90% మేరకు, ఎడమ కాలువ పనులు 70% మేర పూర్తయినట్టు కూడా ఆ అంశంలో మీటింగ్ లో వెల్లడించడం జరిగింది. కాలువల సామర్థ్యాన్ని పెంచిన మేరకు నిధులను రీఎంబర్స్మెంట్ చేయాలని జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా ముందుగానే విడుదల చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద రాష్ట్రంలో వివిధ పథకాల పునరుద్ధరణ, ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేయడంతో పాటు హర్కేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటలు మరమ్మతులు, పునరుద్ధరణ, ఆధునీకరణ, కాలువల పూడిక తీత, గట్ల బలోపేతం లాంటి పనులు చేపట్టాల్సి ఉందని కూడా అంశాలను వివరించడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఆల్మట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయొద్దని స్పష్టంగా కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆనకట్ట ఎత్తును 519 నుంచి 60 మీటర్ల నుండి దాదాపు 524.256 మీటర్లకు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, ఈ విధంగా కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు కూడా కేంద్ర జలశక్తి శాఖ చొరవ చూపెట్టాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అప్పర్ కృష్ణ ప్రాజెక్టు ఫేజ్ 3 కింద భూసేకరణ, ఇతర అంశాలకు సంబంధించి కోర్టు తీర్పులు వచ్చేందుకు యథాతథంగా స్థితిని కొనసాగించని కోవడం జరిగింది. రాయలసీమ, దక్షిణాది కోస్టల్ ప్రాంతాల దాహర్దిని తీర్చే పోలవరం, బంకచర్ల లింక్ ప్రాజెక్టు అనుమతులు మంజూరు చేయాలని కూడా, దాదాపు బంకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఇటీవల కూడా 2 రాష్ట్రాల మధ్య కూడా కొంత సమస్యాత్మక అంశాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని మరోసారి కేంద్ర జలశక్తి మంత్రి వద్ద కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. గోదావరి నుంచి ఏటా సముద్రంలో వృధా నీరు కలుస్తున్న నేపథ్యంలో ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకునే విధంగా కూడా కేంద్రం చొరవ చూపాలని కూడా సీఎం విజ్ఞప్తి చేయడం జరిగింది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సతీష్.